మహమ్మద్ యూనస్ ప్లాన్ పూర్తిగా బెడిసి కొట్టేసింది. ఎందుకంటే ఇంక్విలాబ్ మంచు కన్వీనర్ని చంపితే ఎన్నికలు పోస్ట్ పోన్ అవుతాయి. అంటే తను మళ్ళీ అధికారంలో అలా ఉండొచ్చు మరికొన్నాళ్ళు. అలాగే దీన్ని భారత్ మీదకి తోసేస్తే భారత్ గురించి కూడా వ్యతిరేకం వ్యక్తం అవుద్ది. అలాగే షేక్ హసీనా విషయంలో అది ఇంకా రగులుతూ ఉంటది. షేక్ హసీనా కోసం అంటే ఆవిడని ఇక్కడ బంగ్లాదేశ్ తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడని ప్రజల్లో సానుభూతి కూడా వస్తుంది. ఈ విధంగా ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్న విధంగా మహమ్మద్ యూనస్ అలాగే మిగతా వారు చేసినటువంటి హాది హత్య అనేది ఇప్పుడు బెడిసి కొట్టేసింది. ఈ హత్యకి సంబంధించినటువంటి ఇద్దరు హంతకులు ఫైజల్ కరీము అలాగే ఆలం షేక్, వీళ్ళిద్దరిని ఇరికించేసి వీళ్ళిద్దరూ కూడా భారతదేశానికి అనుకూలురు. వీళ్ళిద్దరూ అస్సాంలో పోలీస్ స్టేషన్లో భద్రంగా ఉన్నారు లేదా అస్సాం జైల్లో భద్రంగా ఉన్నారనే ఆరోపణలు చేసినటువంటి బంగ్లాదేశ్కి ఈ ప్రధాన నిందితుడైనటువంటి ఫైజల్ కరీం దుబాయ్ నుంచి ఒక వీడియో విడుదల చేశాడు. ఆ దుబాయ్ నుంచి విడుదల చేసినటువంటి వీడియోలో ఏముందంటే, మా ఇద్దరిని కూడా కావాలని ఇరికించేస్తున్నారు, నాకు హాదీకి అసలు సంబంధం లేదు, నేను 5 లక్షల బంగ్లాదేశ్ టాకాలు ఇచ్చాను, అది కూడా అతనికి కొన్ని కాంట్రాక్ట్లు వస్తాయనే ఉద్దేశంతో మా ఇద్దరికి కూడా ఆ విధంగా లావాదేవీలు ఉన్నాయి. అతన్ని చంపింది పాకిస్తాన్కి చెందినటువంటి అంటే పాకిస్తాన్ భావజాలం ఉన్నటువంటి జమాతే ఇస్లాం అనే సంస్థకి చెందినటువంటి వారు చంపేశారు. ఆ నెపాన్ని మా మీద తోసేసి మేము భారతదేశంలో దాక్కున్నట్లుగా క్రియేట్ చేస్తున్నారు. నేను ఇప్పుడు దుబాయ్లో ఉన్నాను, మా ప్రాణానికి భద్రత లేదు, మమ్మల్ని చంపడానికి చూస్తున్నారు. ఇదంతా కూడా ఒక పెద్ద కుట్ర, పైగా దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అంటూ ఈ ఫైజల్ కరీం విడుదల చేసినటువంటి ఈ వీడియో పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ జియా ఖలీదా మరణం, ఆవిడ అంత్యక్రియలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మహమ్మద్ యూనస్ కి అల్టిమేటం జారీ చేశారు. అసలైన హంతకులు పట్టుకోకపోతే తర్వాత తీవ్రంగా నష్టపోయేది నువ్వే అని ఇప్పుడు హాదీ యొక్క కార్యకర్తలు అభిమానులందరూ కూడా అల్టిమేటం జారీ చేశారు. మొత్తం మహమ్మద్ యూనస్ అంటే ఈ శాంతి కాముకుడు చేసినటువంటి ఈ హింస అంతా కూడా బెడిసి కొట్టేసింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఫిబ్రవరి 12న ఎలాగో ఎన్నికలు వస్తాయి మరో 4 రోజుల్లో. కానీ ఇప్పుడు సమస్య అది కాదు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మా యూనస్ హయాంలోనే చనిపోయాడు కాబట్టి యూనస్ పాత్ర ఉంటుంది కాబట్టి యూనస్ పరిస్థితి కూడా మళ్ళీ రేపు షేక్ హసీనా పరిస్థితి లాగా ఉంటే అతన్ని రక్షించడానికి ఏ దేశము లేదు. ఇక షేక్ హసీనాకి రక్షించడానికి భారతదేశం ఉంది, కానీ యూనస్ని రక్షించడానికి ఎవరు ముందుకు రారు. పాకిస్తాన్ ముందుకు రాదు, చైనా ముందుకు రాదు, ఏ దేశాలు కూడా తర్వాత హక్కును చేర్చుకో.